కొన్నిసార్లు దేవుడు కథ ముగిసిందని చాప్టర్ క్లోజ్ చేస్తే, ఫైల్ క్లోజ్ చేస్తే, మనం మాటికి వెళ్ళి ఆ ఫైల్ని ఏం చేస్తాం? ఓపెన్ చేస్తుంటాం. దేవుడి కథ ముగిసింది, దీన్ని మూసేసాను అని చెప్తే కొన్నిసార్లు మనం అంటే, లేదు ప్రభా నన్ను వెళ్ళి తెరిచి చూస్తే ఒక్కసారి అసలు లెట్ మీ జస్ట్ గో అండ్ ఓపెన్ ఇట్ అండ్ సీ మెనీ టైమ్స్ వీ హ్యావ్ బిటర్ మెమరీస్. అవి ఇంకెందుకు హీల్ అవ్వట్లేదు, ఎందుకు మధురం అవ్వట్లేదు అంటే, దేవుడు నా గురించి సమస్తము సమకూడి మేలుకే చేస్తాడు. ప్రజలు కీడుకు ప్లాన్ చేసి ఉండొచ్చు, లేదా సంస్థలు కీడుకు ప్లాన్ చేసి ఉండొచ్చు, ప్రడనోలు నా మీద కీడుగా దాన్ని ప్లాన్ చేసి ఉండొచ్చు, కానీ దేవుడు దాన్ని ఏం చేశాడు? మేలుకే మార్చాడు అని నమ్మిన వాడే ఆ చేదు గుర్తులు, విషతుల్యమైన గుర్తులు ఏమవుతాయి? మధురంగా మారుతాయి. ఈయనంటాడు, మనస్సు అంటే నా చేదు గుర్తులు అన్నీ కూడా నా తండ్రి ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడు? మర్చిపోయేటట్టు చేశాడు. ఇలా అనేసరికి దేవుడు అన్నాడు, యోసేపు నీకు ఇంకో బ్లెస్సింగ్ ఇస్తా. న్యూస్ వచ్చిందంట, భార్య ప్రెగ్నెంట్ అని. అదేంటి, మొన్ననే కదా పుట్టింది. ఇంకో బిడ్డను వెంటనే డెలివరీకి వెళ్తే ఇంకో బాబు పుట్టాడంట. ఈ బాబు పుట్టేసరికి ఆదికాండం 41:52 ఇప్పుడు అంటాడు చూడండి, మరిచినప్పుడు దేవుడు నా గాయాలన్నీ మేలు కొరికే సమస్తం సమకూడి మేలుకే దేవుడు చేశాడు నమ్మినప్పుడు, ఇప్పుడు చూడండి, తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు, ఎక్కడ, ఏ దేశం? స్టోరీ అంత ఎక్కడ? బాధ కలిగిన దేశమందు, బాధ కలిగిన దేశమందు. ఎక్కడ కన్నీరు కార్చావో, ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ ప్రజలు నిందించారో అదే ప్లేస్లో నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండో వానికి ఏం పెట్టాడు? ఎఫ్రాయిం. ఎఫ్రాయిం అంటే ఎక్కడ కన్నీరు కార్చాను, ఎక్కడ వేదన పడ్డాను, ఎక్కడ బాధ పొందానో, ఎక్కడైతే జీవితం ఎండైందని ఫీల్ అయ్యానో అక్కడే దేవుడు నన్ను ఏం చేశాడు? అభివృద్ధి పొందించాడు. అభివృద్ధి. ఎఫ్రాయిం అనగా బిగర్ చెప్పండి, అభివృద్ధి. నాన్న ఈ 2 పేర్లు పెట్టాను నాన్న అన్నాడు. అనేసరికి ఇప్పుడు యాకోబు అన్నాడు, సరే నువ్వు దగ్గర తీసుకురా, నేను వారిని ఏం చేస్తా? ఆశీర్వదించాలని ఆశపడుతున్నా. చూడండి, గమనించండి, అదే దేశం, సేమ్ ప్లేస్, ఎస్ ఆర్ నో? సేమ్ పీపుల్, ఎస్ ఆర్ నో? సేమ్ సిట్యువేషన్, ఎస్ ఆర్ నో? డిఫరెంట్ అవుట్పుట్, ఒప్పుకుంటారా? అదే ప్లేసు, అదే ప్రజలు, అదే గాయాలు, కానీ అవుట్పుట్ ఏమైంది? మారిపోయింది. మన దేవుడు పరిస్థితులు ఏం చేస్తాడు? మార్చగల దేవుడు. ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు ఈరోజు అనుభవాలు మార్చును గాక. I am in the same place, but God is going to multiply me in the same place. మనలో చాలామంది ఫీలింగ్ ఏంటంటే, దేవుడా నా ప్లేస్ మార్చిన ఆయన, ఇక్కడ నువ్వు తీసుకెళ్ళి ఇంకో దగ్గర తీసుకెళ్ళి, ప్రభా ఇప్పుడు నాయన పడ్డ పరువుకి నా తలెత్తుకోలేని పరిస్థితి ఆయన, ఇక్కడ దుప్పటి అన్నీ వేసుకొని మూసుకుంటే కూడా ఇంకా నా గాయాల్లో గుర్తొస్తాను నాయన, ఇక్కడ నుంచి నన్ను ఏం చేయాలి? ఎంత త్వరగా నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో, లేకపోతే తీసుకుపోలేకపోతే నువ్వన్నా తీసుకో, ఇట్లాంటి ప్రారంభం చేస్తా. కానీ యోసేపు అంటాడు, గాయము పడ్డ దగ్గరనే నా దేవుడు నన్ను ఏం చేశాడు? అభివృద్ధి పొందించాడని ఏం పేరు పెట్టాడు? ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. ఇప్పుడు స్టోరీకి వస్తాను. నాన్న అని ఇదంతా సాక్ష్యం చెప్పేసరికి తండ్రి అంటున్నాడు, దయచేసి అద్భుతమైన మాట, అందరం కలిసి ఈ మాటను మనందరం కలిసి ప్రార్థన పూర్వకంగా 10వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యం వల్ల మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయాను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖం చూచిదని అనుకోలేదు, కానీ నీ సంతానం కూడా దేవుడు నన్ను చూడడానికి కృపని ఇచ్చాడని చెప్పి 12వ వచనం, యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేశాను. ఇప్పుడు పాయింట్కి వస్తా. నేను దీవించాలని ఆశపడుతున్నాను సరికే. ఇప్పుడు దయచేసి పైకి రండి. ఇప్పుడు యోసేపు తన 2 కొడుకులు తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ కుర్చీలో పడుకున్న యాకోబు 2 నిమిషాలు మనం జస్ట్ డెమాన్స్ట్రేషన్ చూస్తాం. ఇప్పుడు బ్రదర్ని 2 నిమిషాలు యాకోబు అనుకోండి, బ్రదర్ని 2 నిమిషాలు యాకోబు అనుకోండి. వృద్ధాప్యంలో పడుకొని ఉంటే అతి కష్టం మీద శక్తి తెచ్చుకొని ఏం చేశాడు? లేచి కూర్చున్నాడు. ఎందుకొరకు లేచి కూర్చున్నాడు? ఆశీర్వదించడానికి లేచి కూర్చున్నాడు. ఇప్పుడు బ్రదర్ పేరు యోసేపు అనుకుందాం 2 నిమిషాలు. ఏం పేరండి? బ్రదర్ పేరు యోసేపు. ఇప్పుడు యోసేపు యొక్క జ్యేష్ఠ కుమారుడు, ఒక నిమిషం ముందు అక్కడే ఉంచాను, కనిపిస్తుందని వాళ్ళు చేస్తానండి. స్క్రీన్ జూమ్ చేయండి, మా ఫ్రేమ్లోకి తీసుకోండి. ఇప్పుడు యోసేపు జ్యేష్ఠ కుమారుడు పేరేంటి? మనస్సే. రెండో కుమారుడు పేరేంటి? ఎఫ్రాయిం. ఇప్పుడు యోసేపు బ్రదర్ ఏమనుకున్నాడంటే,
యోసేఫ్ బ్రదర్ ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేటర్ కాకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాడు ఎప్పుడు. ఎందుకంటే ప్లాను, స్ట్రాటజీ, ఆర్డరు, కష్టపడాలి, చాలా ప్రయాసపడాలి, సంస్థాగత పద్ధతులన్నీ పాటించాలి, 7 సంవత్సరాలు సమృద్ధి కొరకు చేర్చుకోవాలి, స్ట్రక్చర్గా సేవ్ చేసుకోవాలి, ప్లానింగ్ ఉండాలి, ఒక విజన్ ఉండాలి అంటాడు. నెక్స్ట్ 7 సంవత్సరాలు సమృద్ధి కావడానికి కొరకు ఆర్డర్స్ పెట్టాడు, ట్యాక్సులు పెట్టాడు, రూల్స్ పెట్టాడు, రెగ్యులేషన్ పెట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే మొత్తం కాన్స్టిట్యూషన్ రాశాడు. ఎవరండి? యోసేఫ్. ఇంత పద్ధతిగా ఉంటాడు. ఎప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాడు, ఎప్పుడు ఆర్డర్ అంటాడు, ఎప్పుడు పెద్దోడే, చిన్నోడే అని చెప్పి ఎప్పుడు ఆర్డర్ని ప్రకటిస్తాడు. ఇలా ఆర్డర్ని ప్రకటించడానికి ముందే ప్లాన్డ్గా వచ్చాడు. ఎవరు వచ్చారో తెలుసా? యోసేపు. ఎంత ప్లాన్డ్గా వచ్చాడంటే, ఇప్పుడు నాన్న ఆశీర్వించినప్పుడు నాన్న రైట్ సైడ్ కుడి చెయ్యి ఆశీర్వాదం గుర్తు. ఎందుకంటే యోసేపు తెలుసు బెన్యామీను ఏం చేశాడు, యాకోబు ఏం చేశాడు, బెన్యామీను తండ్రి దేవుని యొక్క కుడి చేతికి అప్పగించాడు. కాబట్టి రైట్ సైడ్లో ఏముంటుంది? ఆశీర్వాదం 2 అంతలు ఉంటుందని చెప్పి ముందే ప్లాన్డ్గా ఏం చేశారో తెలుసా అండి? ఇప్పుడు యోసేపు బ్రదర్ తన లెఫ్ట్ సైడ్ని దయచేసినాడు. లెఫ్ట్ సైడ్ ఎవరు పట్టుకున్నాడు? త్వరగా చెప్పాలి. మనసు ఎవరు, పెద్దోడా చిన్నోడా? ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పట్టుకొని వస్తే రెండోవాడు రైట్ సైడ్ ఎవరు పట్టుకున్నాడు? ఎఫ్రాయిమ్ని. ఇప్పుడు చాలా తెలివిగా తీసుకొచ్చి యాకోబు ముందులో పెట్టాడు. ప్లాన్ ఏంటంటే, ఈయన లెఫ్ట్ సైడ్ యాకోబు యొక్క ఆగండి పట్టుకోండి, ఇట్లా ఒకసారి అటు తిప్పండి. రైట్. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, పట్టుకోండి బ్రదర్, పట్టుకోండి అన్న. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు రైట్ సైడ్ ముఖ్యంగా యోసేపు యొక్క లెఫ్ట్ సైడ్ని ఎవరి దగ్గర తీసుకొచ్చి పెట్టాడు? యాకోబు యొక్క రైట్ సైడ్. ఎందుకంటే ప్లాన్ ఏంటి? ఆశీర్వాదంలో జ్యేష్ఠ కుమారుడికి ఏం రావాలి? 2 అంతలు రావాలి. రైట్ సైడ్ ఎవరి మీదకి వెళ్ళాలి? పెద్దోని మీదకి వెళ్ళాలని చెప్పి తీసుకొచ్చి పెట్టాడు. చాలా తెలివిగా ఆర్డర్ సిస్టమ్ పాటించాలి. నాన్న కన్ను లేవు కదా, నాన్న కనిపించదు కదా, నాన్నకు చూపు లేదు కదా. బ్రదర్ 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు కళ్ళు కనిపించట్లేదు కాబట్టి చిన్నోని తీసుకొచ్చి తండ్రి యొక్క లెఫ్ట్ సైడ్ దగ్గర తీసుకొచ్చి పెట్టాడు. ఎంత తెలివి తెచ్చి పెట్టాడు కదా. మొత్తం ప్లానింగ్ పక్కాగా సిస్టమ్ సెట్ చేశాడు. ఆశీర్వాదం ఎవరికి రావాలి? మనస్సేకే రావాలి. రెండోవాడే పెద్దోడే. ఫస్ట్ విల్ బి ఫస్ట్, సెకండ్ విల్ బి సెకండ్ అని చెప్పి లెఫ్ట్ హ్యాండ్ ఎవరి దగ్గరకు వచ్చేటట్టు చేశాడు? ఎఫ్రాయిం మీదకి రావాలి. రైట్ హ్యాండ్ ఎవరి దగ్గరకు వచ్చేటట్టు చేశాడు? మనసు దగ్గరకు వచ్చాడు. పాపం కళ్ళు మూసుకున్నాడు. ప్రాణం చేద్దామా అన్నాడు. ఎవరండి? యాకోబు. యోసేపు కూడా సిన్సియర్ కళ్ళు మూసుకున్నాడు. మీరు కళ్ళు మూసుకోండి బ్రదర్. కళ్ళు మూసుకొని ఆశీర్వాదం స్టార్ట్ చేసేసరికి ఇప్పుడు యాకోబు ఆశీర్వాదం ఎలా చేశాడు తెలుసా? ఒకసారి చూడండి. చేతులు ఎట్లా పెడుతున్నాడు చూద్దాం. కనిపించిన వాళ్ళు చేయొద్దండి. ఏం చేశాడండి? తారుమారు చేశాడని వాళ్ళు చేయొద్దండి. అర్థమైన వాళ్ళు చేయొద్దండి ఒకసారి. మొత్తం ఏమైపోయిందండి? తారుమారు అయిపోయింది. సిస్టమ్ ఒకలాగా ప్లాన్ చేస్తే ప్రకృతి ఒకలాగా ప్లాన్ చేసింది, లోకం ఒకలాగా ప్లాన్ చేసింది, ఆర్డర్ ఒకలాగా ప్లాన్ చేసింది, ధర్మం ఒకలాగా చెప్తుంది, చట్టం ఒకలాగా చెప్తుంది, లా ఒకలాగా చెప్తుంది, ధర్మశాస్త్రం ప్రకారము పెద్దవాడు ఆశ్రయించబడాలి 2 అంతలు అని చెప్పి ఇంత ప్లానింగ్గా వస్తే కాపం కన్ను లేదనుకొని ఆల్రెడీ ప్లాన్ చేసుకొని తీసుకొచ్చి పెడితే ఇప్పుడు తండ్రి ఏం చేశాడు? యాకోబు క్రిస్ క్రాస్ చేసి పడేశాడు. చేతులు ఈ చెయ్యేమో రైట్ వేసాడు, రైట్ చెయ్యేమో ఎక్కడికి వేసాడండి? లెఫ్ట్ సైడ్కి వేసాడు. లెఫ్ట్ సైడ్ ఎక్కడ వేసాడు? రైట్ సైడ్కి వేసాడు. ఇప్పుడు మీరు పైనుంచి చూస్తే ఈ ఆర్డర్ ఎట్లా కనిపిస్తుంది? ఇది ఎలా కనిపిస్తుంది? శిలువాకారముగా కనిపిస్తుంది. నిలువు కొయ్య, అడ్డు కొయ్య అనే వాళ్ళు చేయొద్దండి. దేవుడి మాటను దీవించునుగాక. What's the secret to peak health? Get started at Noom.com. చాలా. ఇప్పుడు ఒకసారి మెసేజ్ పాయింట్ అర్థం చేసుకునే ప్రయత్నిస్తాం. వాస్తవంగా ప్లానింగ్ ప్రకారము, పద్ధతి ప్రకారము, లెక్క ప్రకారము ఆశీర్వాదం 2 అంతల ఆశీర్వాదం ఎవరికి రావాలి? మనస్సేకి రావాలి. ఇప్పుడు బ్లెస్సింగ్ ఎవరికి వచ్చింది? ఎఫ్రాయింకి వచ్చింది. ఇదంతా ఎఫ్రాయింకి ఎందుకు వచ్చిందంటే పక్క నుంచి ఎఫ్రాయిం ఆశీర్వాదాన్ని అడ్డుపడడానికి సొంత తండ్రే వీడు జన్మ క్రమములో 2వ సంతానం కాబట్టి వీడికంటే ఎక్కువగా ప్రథమ సంతానమైన మనస్సే దీవించబడాలని చెప్పి ఆశపడి ప్రకృతిని ప్రకటించి ధర్మశాస్త్రాన్ని గౌరవించి
క్రమాన్ని గౌరవించి, సిస్టమ్ని గౌరవించి, ఇది ఇలాగే జరగాలని చెప్పి అడ్డుగా నిలిచినాడు. ఎవరండి? యోసేపు. ఇలా అడ్డుగా నిలిస్తే యాకోబు దాన్ని ఏం చేశాడండి? తారుమారు చేశాడు. ఒక్కసారి దృశ్యాన్ని మన స్క్రీన్లో చూడడానికి ప్రయత్నిస్తాం. అద్భుతమైన సత్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈరోజు ఆ తారుమారు చేసిన దానికి ఒక నీడగా ఈ సంఘటన ఏం జరిగింది అని చెప్పి చూసరికి వెంటనే కళ్ళు తెరిచి చూశాడు యోసేపు కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ పెద్దోని మీదేమో లెఫ్ట్ హ్యాండ్ ఉంది, చిన్నోని మీదేమో రైట్ హ్యాండ్ ఉంది. అయ్యో నాన్న, నేరం జరిగిపోయింది, అయ్యో నాన్న ఘోరం జరిగిపోయింది, ఇది కాదు నాన్న అని చెప్పి బైబిల్లో మొట్టమొదటిసారిగా 10వ వచనం చూడండి. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయాను. నో, దిస్ కెనాట్ హ్యాపెన్, ఇది జరగడానికి వీలు లేదు. బైబిల్ రాస్తుంది ఇట్ డిస్ప్లీజ్డ్ హిమ్ అని. మనలో చాలామంది కొన్నిసార్లు యోసేపు ఎప్పుడు బాధపడలే అండి. అన్నలు కుమారుడు గుంతలేస్తే బాధపడలే, అన్యాయంగా నిందిస్తే బాధపడలే. ఎప్పుడు బాధపడ్డాడు తెలుసా? వారి నాన్న క్రిస్ క్రాస్ చేసి అడ్డుగా చేతులు పెట్టేసి సిలువాకారంలో నిలువుకొయ్య అడ్డుకొయ్య పెడితే, నాన్న ఈ తప్పు జరిగిపోతుంది, క్రమానికి వ్యతిరేకంగా వెళ్తుంది, అయ్యా సిద్ధాంతానికి వ్యతిరేకంగా వెళ్తుంది, అయ్యో చట్టానికి విరుద్ధంగా వెళ్తున్నావు నాన్న, బహుశా నీ కళ్ళు కనిపించట్లేదేమో అనుకుంటున్నా, బహుశా నీ కళ్ళు దృష్టి మందగిలిపోయింది అనుకుంటున్నా అని చెప్పి మొట్టమొదటిసారిగా బైబిల్ రాస్తుంది. యోసేపు ఏమయ్యాడంట? బాధపడ్డాడంట. ఇట్ డిస్ప్లీజ్డ్ హిమ్. తనకు అది ఇష్టము కాకపోయిన గనుక అతడు మనస్సే తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిం తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి అతని తల మీద పెట్టుమని చెప్పెను. దయచేసి వినండి, 19వ వచనం చూడండి. ఆయనను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడా, అది నాకు తెలియను. ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడు. ఐ నో దాట్. ఒక అద్భుతమైన సత్యాన్ని ఈరోజు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. యోసేపు సిద్ధాంతాలను, ధర్మశాస్త్రాన్ని, క్రమాన్ని, ప్రోటోకాల్ని, సిస్టమ్ని, బర్త్ ఆర్డర్ని, ఒక లాని గణపరుస్తూ చట్టబద్ధమైన, క్రమబద్ధమైన వీటికే నేను ఎప్పుడు పెద్దపీట వేస్తానని చెప్పి ఆశపడుతున్న యోసేపు అడ్డుగా నిలబడితే చూడండి, అడ్డుగా నిలబడి, నాన్న నువ్వు చేసేది కరెక్ట్ కాదంటే ఇద్దరు పిల్లలు ఇక్కడ కూర్చొని కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏం జరుగుతుంది, ఏం చేయలు పెడుతున్నారు, ఈ చెయ్య మొత్తం నాన్న దగ్గరకు వచ్చి కుమారుడు అంటాడు, యోసేపు అంటున్నాడు, నాన్న ఇట్లా కాదని చెప్పి చేయబడుకుని ఏం చేస్తున్నాండి తీయబోతుంటే అద్భుతం మాట చెప్తాను. యాకోబు అంటాడు, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. ఒక అద్భుతమైన సత్యాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. ఒకళ్ళు యాకోబు పరలోకపు తండ్రికి గుర్తయితే మనలో చాలామందికి ఒక సందేహం మిగిలిపోవచ్చు. అన్యులు కొన్నిసార్లు నిందిస్తూ ఉంటారు. ఏం తెలుసా? యేసు ప్రభు యూదుల కొరకు వచ్చాడు, అన్యుల కొరకు రాలేదు. నేను ఇశ్రాయేల్ ప్రజల కొరకు వచ్చి తిని కానీ అన్యుల కొరకు రాలేదని ఎవరు చెప్పారు? యేసు ప్రభువే చెప్పాడు కదా. ఇంకో మాట అన్నాడు, ఆ బిడ్డ వచ్చి, కనాను స్త్రీ వచ్చి, అయ్యా నా బిడ్డను ఒక్కసారి బాగు చెయ్యయ్యా అంటే ఏమన్నాడు తెలుసా? బిడ్డలు తినే తిండిని తీసుకెళ్ళి కుక్కలకు ఎలా వేస్తా? ఐ డోంట్ ట్రీట్ యూ యాజ్ చిల్డ్రన్, ఐ ట్రీట్ యూ యాజ్ డాగ్స్. ఈరోజు ఈ సత్యం ఈ మర్మం గ్రహించడానికి, ఈ రెవల్యూషన్ అర్థం చేసుకోవడానికి కొరకు ధైర్యం కావాలి. చట్టం ప్రకారము ఇశ్రాయేల్ ప్రజల కొరకే పంపించబడ్డాడు యేసు ప్రభువారు. దట్ ఈస్ ట్రూత్, నిజమే. చట్టం ప్రకారము యేసు ప్రభువారు ఇశ్రాయేల్ ప్రజల కొరకే వచ్చాడు, యూదుల రాజు అని కదా పైన రాయబడింది కాదా? ఎస్. జ్యేష్ఠ సంతానం వారు కాదా? ఎస్. వారు జ్యేష్ఠ సంతానమని, యూదులు జ్యేష్ఠ సంతానమని ధర్మశాస్త్రము కుండ బద్దలు కొట్టి చెప్పింది. ఎస్. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ సంతానము, యూదులు నా జ్యేష్ఠ సంతానము అని వాక్యంలో కుండ బద్దలు కొట్టి ఒక్కొక్కసారి సాక్షాత్తు యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా? బిడ్డలకు పెట్టాల్సింది తీసుకెళ్ళి కుక్కలకు నేను పెట్టను. దైవమైది నీకు న్యాయమా? మిగతా వాళ్ళ అన్యుల్ని కుక్కల్లాగా చూస్తావా? అంటే నీ జ్యేష్ఠ కొడుకైన యూదులైతే నీకు ఒక చూపు,
యూదేతరులైతే చిన్న చూపా? అంటే మిగతా సంతానం నీకు సంతానం కాదా? ఎస్, యేసుప్రభు వారు పంపించబడింది ఎవరి కొరకండి? యూదుల కొరకే. కానీ ఒక సత్యం చెప్పాలని ఆశపడుతున్నా, ఒక సువార్త సత్యం చెప్పాలని ఆశపడుతున్నా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నిజంగా నేను ప్లాన్లో నేనయ్యా, అకాలంలో పుట్టినోడి నేను. ఐ వాజ్ నాట్ అట్ ఆల్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నేను దేవుని ప్లాన్లో నేను లేనోడినయ్యా, అసలు దేవుని సంకల్పంలో నేను లేనివాడిని. వాస్తవంగా నేను హింసకుడిని, దూషకుడిని. ఐ వాజ్ నాట్ అట్ ఆల్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నిజంగా కనాను స్త్రీ ఏడుస్తుంటుంది, అయ్యా నా బిడ్డను బాగు చేయి అంటే కుక్కగా సంబోధించబడిన వారు యూదులు యూదేతరులు ఎలా చూస్తారో తెలుసా అండి? యూదులు యూదేతరులు అంటే నాన్ జూయిష్ పీపుల్ని జ్యూస్ ఎలా చూస్తారో తెలుసా? డాగ్స్ లాగా చూస్తారు, కుక్కల్లాగా చూస్తారు, అంటరాని వారిలాగా చూస్తారు. సమరయ ప్రాంతం నుంచి యేసుప్రభు వెళ్తే చేతులు కాళ్ళు కడుక్కొని రమ్మని చెప్పినంత మూర్ఖత్వం ఉంది యూదులకి. అలాంటి యూదులు వెనకేసుకొస్తావా ప్రభు అంటే, ఎస్, సిస్టమ్ ప్రకారము, రూల్ ప్రకారము, ప్లాన్ ప్రకారము, చట్టం ప్రకారము నేను పంపబడింది ఎవరి కొరకు? యూదుల కొరకు నిలబడతా. యోసేపు ఎవరి కొరకు నిలబడ్డాడండి? యోసేపు ఎవరి కొరకు నిలబడ్డాడు? పెద్ద కొడుకు కొరకే నిలబడ్డాడు. ట్విస్ట్ ఇక్కడే వస్తుంది స్టోరీ. పెద్ద కొడుకే దీవించబడాలని కొట్లా. We believe education should hold practical value. But what does that mean? Well, at university, ఫస్ట్ టైం ఫీల్ అయ్యాడు, హర్ట్ అయ్యాడు. ఇట్ డిస్ప్లీజ్డ్ జోసెఫ్ అని రాస్తుంది. ఏంటి జోసెఫ్ నీకు నీ బాధ ఏంటి? నిన్ను గుంతలో పారేస్తే ఏడవలేదే నువ్వు? అన్యాయంగా నిన్ను రేపిస్ట్ అని చెప్తే ఏడవలేదు, కానీ నీకు రూల్ క్రమం ప్రకారం పెద్దోడు కాదు చిన్నోడికి బ్లెస్సింగ్ ఇస్తానంటే ఎందుకు నీకు అంత బాధ అవుతుంది? ఇది కాదా యోనా యొక్క బాధ? ప్రభా ఎలా దీవిస్తావు ప్రభా నినివే ప్రజల్ని? సస్తేవారు చావని ప్రభా, చావని. నేను నేను వెళ్ళి వాళ్ళ సువార్త చెప్తే వాళ్ళు మారుమనసు పొందితే నువ్వు మళ్ళీ ఏం చేస్తావు? నువ్వు కరుణగల దేవుడివి, కటాక్షగల దేవుడివి, తారుమారు చేస్తావు. నీ తీర్పులు ఏం చేస్తావు? నువ్వు తారుమారు క్రాస్ చేస్తావు. నువ్వు ఇది వద్దు నాకని చెప్పి అడ్డం తిరిగి వెళ్ళిపోతా ఉంటే, దయచేసి వినండి, అడ్డం తిరిగి వెళ్ళిపోతా ఉంటే ఇంత తతంగం జరిగి 3 రాత్రులు 3 దినములు 3 రాత్రులు చేపకడుపులోంచి దేవుడు దర్శించుకొని తీసుకొస్తే యేసుప్రభు ఏమంటారు తెలుసా? మీకే సూచక్రియ, మీకే సూచక్రియ? ఏ సూచక్రియతో నన్ను పోల్చుకుంటా తెలుసా? యోనాతో పోల్చుకుంటా. ఏంటి యేసయ్యా నువ్వు యోనాతో పోల్చుకోవడం ఏంటి? మిస్టరీ కాదా? ఈరోజు అన్ని మిస్టరీస్ మధ్యలో క్వశ్చన్స్ రేపినప్పుడు టెన్షన్ పడద్దు, డిస్టర్బ్ అవ్వద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్, జాగ్రత్త వినండి. అవును, జీసస్ లవ్ టు ఈక్వేట్ హిమ్సెల్ఫ్ విత్ జోనా. యోనాతో కంపారిజన్ ఇష్టపడ్డాడు. ప్లాన్ ప్రకారము యూదేతరులకు సువార్త అందడానికి వీలు లేదు, యూదేతరులు రక్షించబడడానికి వీలు లేదు. ఒక మాటలో చెప్పాలంటే కామన్వెల్త్ ఆఫ్ ఇజ్రాయెల్కి వెలుపలున్న మనకు బైబిల్ సెలవిస్తుంది, మీరు క్రీస్తునకు దూరస్తులు. మనం ఎవరంటండి? దూరస్తులు. ధర్మశాస్త్రం యొక్క శాపానికి విధి రూపకమైన, రాత రూపకమైన ఆ యొక్క పత్రము మనకు వేలాడుతూ ఉంది అగెయిన్స్ట్గా. 2 కొరింథీ 14 త్వర చదవండి, దయచేసి త్వర చదువుకుందాం. చూడండి ఎంత భయంకరమైన మాట. చాలాసార్లు మన జీవితంలో యేసు ప్రభు చేసిన సిలువ కార్యము, ఆ కల్వరిలో చేతులు చాపాడనే సత్యము కొలస్సీయుల రాష్ట్రపతిగా 2వ అధ్యాయము, కొలస్సియన్స్ చాప్టర్ 2 verse 14 and 15. కొలస్సియన్స్ చాప్టర్ 2 verse 14 and 15 క్విక్లీ. కొలస్సీ 2వ అధ్యాయం 14-15 త్వర చదువుకుందామా? కొలస్సీ 2వ అధ్యాయం 14-15. ఆయనతో కూడా కొలస్సీ 2:14, దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను వండిన పత్రము. చాలు పత్రం మనకు ఫేవర్ ఉందా, విరోధంగా ఉందా? త్వర చెప్పాలి. విరోధంగా ఉంది. ధర్మశాస్త్రం ప్రకారము పాపము చేయువాడు శాపగ్రస్తుడు, పాపమునకు జీతము మరణము. ఈ యొక్క విధిరాత మనకు వ్యతిరేకంగా ఉందా, సపోర్టింగ్ ఉందా? త్వర చెప్పాలి. వ్యతిరేకంగా ఉంది. కలసులో తండ్రి అన్నాడు, ఇప్పుడు ఏ రీతిగా అయితే యాకోబు చేతులు ఏం చేశాడండి? చాపాడు. బైబిల్ మంచి మాట రాస్తుంది, ఆదికాండం 48:14. ఇజ్రాయెల్ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ రైట్ హ్యాండ్. ఎంత మంచి మాట చూడండి. మనస్సే పెద్దవాడైన ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి. ఎలా చాపాడు? యుక్తిగా చాపాడు. అర్థమేలా చేస్తారా? యుక్తిగా అంటే తెలివిగా ఆలోచించి, ప్రకృతి చట్టము ధర్మశాస్త్రము లేదు జ్యేష్ఠ కుమారుడే నెగ్గాలి అని నిలబడితే
తండ్రి అన్నాడు, లేదు, ప్రవచనము గెలవాలి, ప్రేమ గెలవాలి. నా హృదయంలో ప్రేమ తన్నుకొస్తుంది కాబట్టి కళ్ళు పోయినా దయచేస్తున్నాను. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ డిమ్ ఇన్ సైట్, ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో, ప్రవచనంలో కళాఖండిగా నిలబడుతున్నా. ఇప్పుడు చిన్నోడు ఏం కావాలి? జ్యేష్ఠ కుమారుడు కంటే రెండంతలో ఆశ్రయించబడాలి. యుక్తిగా ఏం చేశాడండి? చేతులు చాపాడు. యుక్తిగా చేతులు చాపాడు. ఈరోజు మన సిరీస్ అంతా దేని గురించి చూస్తున్నాం? చేతులు చాపుట.